నమస్తే. నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్. నేడు 'వెలుగు' దినపత్రికలో వచ్చినటువంటి వార్తను ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు రాజకీయాల విలువల గురించి నిన్న మాట్లాడిన సందర్భం అది. ఒకసారి ఖచ్చితంగా దీనిపై చర్చించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతున్నది. నేటి ప్రధాన వార్తలో ఇప్పుడంతా స్విగ్గీ పాలిటిక్స్, ఖచ్చితంగా ఇప్పుడు జరిగేటువంటి పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో స్విగ్గీ పాలిటిక్స్ లాగా మారిపోయినటువంటి పరిస్థితి. ఎవరెంత వేగంగా డెలివరీ చేస్తారన్నదే నడుస్తున్నది. ఐడియాలజీ కమిట్మెంట్కు కట్టుబడే వాళ్ళు తగ్గుతున్నారు, ఖచ్చితంగా తగ్గుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న సభలో మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక్కడ జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డు ప్రధానోత్సవంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారు వర్సిటీల నుంచి మళ్ళీ సిద్ధాంతపర రాజకీయాలు రావాలి, ప్రజలకు నిరసన తెలిపే ఛాన్సు ఇవ్వద్దనే విధానం మంచిది కాదు. ఖచ్చితంగా గత సర్కారు ధర్నా చౌకులు ఎత్తేస్తే మేము తెరిపించినమని మాట్లాడడం జరిగింది. నేను సీఎం అయినప్పటి నుంచి ఎవరిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయలేదు. ప్రతిపక్షాలు చెప్పాలి, అధికార పక్షాలు వినాలి. అందుకే అసెంబ్లీ పని దినాలు పెంచినమన్నట్టు మాట్లాడారు. జైపాల్ రెడ్డి సహకారం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు తప్ప శత్రువులు లేరని వెల్లడి. జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డు ప్రధానోత్సవానికి సీఎం గారు హాజరు. దేశ రాజకీయాల్లో ధన ప్రభావం పెరిగి ప్రజాస్వామిక స్ఫూర్తికి ప్రమాదకరం పరిస్థితులు తలెత్తుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అన్నారు, ధన ప్రభావం తగ్గి విలువలతో కూడిన సిద్ధాంతపరమైన రాజకీయాలు రావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు సిద్ధాంతపరమైన రాజకీయాలు కాకుండా ఎవరెంత వేగంగా డెలివరీ చేస్తున్నారన్న స్విగ్గీ పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి. ఎవరు ఎంత వేగంగా ఆన్లైన్లో డెలివరీ చేస్తారు, మనకు ఎవరు కావాల్సింది, ఎవరు తొందరగా ఇస్తారు అనే దానిపైనే ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నాయి. ఐడియాలజీ కమిట్మెంట్కు కట్టుబడే వారు తగ్గిపోతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని సీఎం పేర్కొన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి స్విగ్గీ పాలిటిక్స్ జరుగుతున్నాయి, వాస్తవమే. మరి పాలకుర్తి దగ్గర జొమాటో పాలిటిక్స్ నడుస్తున్నాయి. స్విగ్గీ కంటే ఫాస్ట్గా నడిచే పాలిటిక్స్ పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్నాయండి. సీఎం రేవంత్ రెడ్డి గారు, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు పాలకుర్తిలో జరిగేటి జొమాటో పాలిటిక్స్. ఎందుకంటే సిద్ధాంతపరంగా ఇదే జైపాల్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని 45 ఏళ్ల నుంచి కష్టపడి పార్టీ జెండా మోసినమని వారు వాపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరానికే వారిపై వేటు వేసి అక్కడ జరిగే అన్యాయాలు ఈ వార్త చూడంగానే కొంతమంది ఫోన్ చేశారు. స్విగ్గీ పాలిటిక్స్ కరెక్టే, కానీ మరి ఇక్కడ పాలకుర్తి జొమాటో గురించి ఎవరు మాట్లాడాలి అని చెప్పి నాకు కొంతమంది ఫోన్ చేశారు. ఎందుకంటే రాజకీయాలు డబ్బులకు ముడిపడి నడుస్తున్న మాట నిజమే. దానిపైన మరి మీ పార్టీలో జరిగే అన్యాయాల గురించి కూడా దానిపైన చర్చ జరిగి చేయాలి కదా. మొత్తం మీడియాలో మొత్తము పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో జరిగే అన్యాయాల గురించి వస్తున్నా కానీ కొంచెం కూడా అదురు బెదురు లేకుండా
అక్కడ నడుస్తున్నటువంటి పరిస్థితి. దేని గురించి అనంటే నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. సరే, అధికారికంగా అక్కడ ఎమ్మెల్యే మీద వారికి ఎటువంటి అభిప్రాయ భేదం ఏ విధంగానూ లేదు. అమెరికా నుంచి వచ్చి ఝాన్సీ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పరిస్థితులు తెలివయి, ఎవరు పార్టీకి పనిచేసిరో తెలివయి, పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజు ప్రయత్నించిరో తెలివయి అని చెప్పి పాలకుర్తి, దేవరపల, తొర్రూరు, పెద్ది కృష్ణమూర్తి గౌడు, తిరుపతి రెడ్డి, ప్రసాదరావు వీరంతా వివరించే ప్రయత్నం చేసిరు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ విలువల గురించి సీఎం గారు మాట్లాడారు కాబట్టి నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇదే రాజకీయ విలువలు పాలకుర్తిలో కూడా వర్తిస్తాయి కదా. 40-45 ఏళ్ల నుంచి జెండా మోసిన వాళ్ళకు కూడా వర్తిస్తాయి కదా. ఇదే జైపాల్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకుపోయినటువంటి పాలకుర్తి కార్యకర్తలు, నాయకులు, అదే మీ పార్టీలో దామోదర్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని పట్టిన జెండా వదలకుండా నడిచిన కార్యకర్తలు, నాయకులు పాలకుర్తిలో. అప్పటి రాజశేఖర్ రెడ్డి ఎత్తిన జెండా వదలకుండా వారిని స్ఫూర్తిగా తీసుకొని 45 ఏళ్ల నుంచి కష్టపడి నడిచిన నాయకులు, కార్యకర్తలు పాలకుర్తిలో అన్యాయం జరుగుతుంటే ఈ రాజకీయ విలువలు ఎక్కడికి పోయినాయని ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు ఫోన్ చేసి అన్న దీనిపైన కూడా ఒకసారి మాట్లాడాలి, జరిగే అన్యాయాలు అక్రమాల పైన కూడా మాట్లాడాలి. సరే, మాకు పర్సనల్గా వారితో ఎటువంటి విభేదాలు లేవు. రాజకీయంగా అన్యాయం జరుగుతుంటే, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ల గురించి చెప్పే ప్రయత్నంలో ఇటువంటి ఏకపక్షణ ధోరణిలు నడుస్తున్నాయి. మరి ఇక్కడ పాలకుర్తి కాడ జరిగే అన్యాయాన్ని ఎవరు క్వశ్చన్ చేయాలి? స్విగ్గీ, జొమాటో కంపెనీలు అక్కడ బయట దేశాల నుంచి వచ్చినటువంటి కంపెనీలే. మరి లోకల్గా ఉండే వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి? ఫాస్ట్గా నడుస్తున్నాయి ఖచ్చితంగా. జొమాటో, స్విగ్గీ ఫాస్ట్గా డెలివరీ అయిపోతాయి. ఆన్లైన్లో బుక్ చేస్తే మీకెంత కావాలి, మీకు ఏ ఫుడ్ కావాలి, ఏది కావాలనేది తొందరగా డెలివరీ చేసే ప్రయత్నం ఉంటుంది కదా. ఫస్ట్ పాలకుర్తి కాడ జరిగే అన్యాయాన్ని స్విగ్గీ పాలిటిక్స్కి, జొమాటో పాలిటిక్స్కి చరమగీతం పాడండి రేవంత్ రెడ్డి గారు. దాని తర్వాత నమ్ముతారు, మీరు చెప్పేటువంటి మాటలు ఖచ్చితంగా నమ్ముతారు ప్రజలు. సీఎం గారు చెప్పినటువంటి మాటలు ఖచ్చితంగా ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది అని చెప్పి పాలకుర్తి దగ్గర జరిగే జొమాటో పాలిటిక్స్ గురించి వాపోతున్నటువంటి కార్యకర్తలకు వాళ్ళు చెప్పినటువంటి మాటలు మనం వివరించే ప్రయత్నం చేసినాం. ఓకే ప్రజలరా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.